అలానే ఇంకొన్ని చోట్ల చూసినట్లయితే ఆటోలు హైర్ చేసుకుని మరి పంపిస్తారంటున్నారు. ఇది కూడా మేము డిమోటివేట్ చేస్తున్నాం. అందరూ ఆటో వాళ్ళతో కూడా మాట్లాడతాం. సో జనరల్ పబ్లిక్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కాకుండా ఈ మీటింగ్ కోసం స్పెషల్ గా ఎవరిని తీసుకొని రావద్దు. మళ్ళీ ఎక్కడన్నా గొడవలు జరిగితే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ అవుతుంది, తర్వాత బాగా ఇబ్బంది పడతారు. అందుకోసం ముందరగానే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏదైతే మీరు మార్కెట్ యార్డ్ చూసారో రెగ్యులర్ గా ఒక 400-500 మంది ఫార్మర్స్ వస్తారు. వాళ్ళ లోడ్స్ అలా ఉంటాయి. ఒక 500 మంది లోపలికి వచ్చినా ఎటువంటి విఘాతం ఉండదు కాబట్టి అంతమందికి మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే మనం పర్మిషన్ ఇచ్చాము. సో ఎవరైనా సరే ఇలా వచ్చారు అని తెలిస్తే, లార్జ్ స్కేల్లో తెచ్చారని తెలిస్తే ఖచ్చితంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. ఇది కాకుండా ఆల్మోస్ట్ ఒక 35 రోజుల నుంచి కూడా ఈ మార్కెట్ యాడ్ రన్ అవుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ లేదు. సో మ్యాంగో రైతులకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఉండుండొచ్చు, కానీ బట్ ఎప్పుడు కూడా ఒక లాండ్ ఆర్డర్ సమస్య రావడం కానీ, మ్యాంగో రైతులు ఎటువంటి ధర్నాలు చేయడం కానీ అంత లార్జ్ స్కేల్లో ఎటువంటి జరగలేదు.